క్రితభాగంలో విజయదత్తుడు శాతకర్ణి ఆజ్ఞను అనుసరించి కడాకుదురు గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ఇంటి తలుపు తట్టి మంచినీళ్ళు అడిగాడు. అక్కడ ఒక పాప విజయదత్తునికి మంచినీళ్ళు ఇవ్వకుండా మజ్జిగ, నిమ్మరసము, తేనె, పాలు తెచ్చిచ్చింది. అక్కడి నుండి సంభాషణ మొదలవుతుంది. సుష్మ చెప్తున్న మాటలు భానుమంతుడు వింటున్నాడు. అతడి మనసులో కారవేలుడు మెదిలాడు. కారవేలుడి సైన్యం ఈ మార్గానే పోతూ ఉంటుంది. వారు ఈ గ్రామాలకు ఏ విధమైన అపకారం చేస్తున్నారు? వారి గూఢాచారులు ఏ ఏ వేషాల్లో ఉంటారో ఇలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఆ పిల్ల చెప్పసాగింది. ఒకసారి ధాన్య కటకము నుంచి బౌద్ధ భిక్షుకి శ్రీలేఖ గారు వచ్చారండి. ఆమె ఒక కుందేలుకు ముళ్ళు గుచ్చుకుంటే వైద్యం చేసింది. ఆమె వచ్చిన రోజున మఠంలో పెద్ద పండుగ. భానుమంతుని ఆలోచన ప్రవాహం అకస్మాత్తుగా ఆగింది. ఏమిటేమిటి? ఎవరొచ్చారు? అదేనండి, ధాన్య కటకం రాజధాని నుంచి బౌద్ధుల గురువు గారు శ్రీలేఖ గారు వచ్చారు. ఆమె ఎలా ఉంటుందమ్మా? చాలా అందంగా ఉంటుందండి. పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన జుట్టు, అందమైన గోళ్ళు, ఎర్రటి చక్కని పెదవులు, చిన్ని నోరు, అచ్చం దేవతలా ఉందండి. మేమందరం దండం పెట్టాము. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకోదట. జింకలకు, పిచ్చుకలకు, పావురాలకు వైద్యం చేస్తూ ఉందట అని కళ్ళు తిప్పుతూ చేతులాడిస్తూ చెప్పింది సుష్మ. ఆమె ఇప్పుడు మఠంలో ఉందా? భానుమంతుడు ఆత్రంగా ప్రశ్నించాడు. చెప్పలేమండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మా నాన్నగారికి అయితే వాళ్లకు నమస్కారం పెట్టడం ఇష్టం లేదు. చెరువు ప్రక్కన త్రివిక్రమాలయంలోకే వెళ్ళాలట. ఇంకా మాట్లాడుతూ ఉన్నావా అంటూ లోపల నుంచి వాళ్ళ అమ్మ వచ్చింది. వాకిట్లో గుర్రం మీద ఉన్న పురుషునితో కూతురు మాట్లాడుతూ ఉండటం చూచి వెంటనే ఎవరు కావాలండి అని అన్నది. ఇంటి యజమాని గారి కోసం వచ్చాను అని అన్నాడు భానుమంతుడు. పొలానికి వెళ్ళారండి, మళ్ళీ రండి. లేదా మర్రి చెట్టు ప్రక్కనే రచ్చబండ వద్ద గ్రామణి గారి కార్యాలయం ఉంది. పొలం నుంచి వారు అక్కడికి వచ్చినా రావచ్చు. అలాగేనమ్మా, అక్కడికే వెడతాను అని భానుమంతుడు నేరుగా రచ్చబండ వద్దకు పోయాడు. కార్యాలయము తెరిచే ఉంది. అందులో గ్రామణి దదివామనుడు కూర్చొని గ్రామ కార్యాలు నిర్వహిస్తున్నాడు. కార్యాలయము చావడి చాలా విశాలంగా ఉంది. కొందరు బాటసారులు సేద తీర్చుకుంటున్నారు. ఒక మూల వెడల్పైన బొట్టు పెట్టుకొని తలగుడ్డ చుట్టుకొని ఉన్న ఒక జ్యోతిష్కుడు పాందునికొకనికి చిలక ప్రశ్న చెప్తున్నాడు. భానుమంతుడు లోపలికి వెళ్ళాడు. దదివామనుడు భానుమంతుని ఎగాదిగా చూచి ఏం కావాలి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు. మీతో మాట్లాడాలి. ఏ విషయం? ఆంతరంగిక విషయం. దదివామనుడు అటు ఇటు చూచాడు. లోపల ఎవరూ లేరు. ఇదిగో ఇటురా అన్నట్లు చెయ్యి ఊపి పక్కన కూర్చోమన్నాడు. భానుమంతుడు చేతులు కట్టుకొని దదివామనుడి పక్కన కూర్చొని నేను ధాన్య కటకం నుంచి వచ్చాను అని అన్నాడు. ఆ మాట వినేసరికి దదివాహనంలో కొత్త చైతన్యం వచ్చింది. ఎక్కడి నుంచి ఆయన? రాజధాని నుంచేనా అన్నాడు ఆతృతగా. అవునండి, నన్ను కేశవయ్య గారు పంపించారు. ఆయన ఎవరు? మన సర్వ సైన్యాధ్యక్షుల కింద ఉన్న దళాధిపతులలో ఒక దళాధిపతికి అనుచరుడు. ఎందుకు పంపించారు నాయన? కారవేలుడి సైన్యం కళింగ నుంచి కావేరీ తీరానికి ఈ సాగర తీరాన ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా.
దాని వివరాలు, ప్రజలకు కలుగుతున్న కష్టనష్టాలు తెలుసుకొని రమ్మని కేశవయ్య గారు చెప్పారు. అప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న దదివాహనుడు చివాలను లేచి, కొంచెం దాహం ఇప్పించమంటావా నాయనా అని అనునయంగా అడిగాడు. అక్కర్లేదండి, కానీ నేను ఈ పని మీద వచ్చినట్లు ఎవరితోనూ చెప్పవద్దు. అంతగా అవసరమైతే గ్రామీణ కింద భూమిని కొలిచి పన్ను నిర్ణయించే నిమిత్తం ఒక వ్రాయసుగాడు వచ్చాడని చెప్పండి. అలాగే నాయనా, అలాగే అన్నాడు. కానీ దదివాహనుడి కళల్లో ఏదో అనుమానం ఉంది. దానిని భానుమంతుడు వెంటనే గమనించాడు. భానుమంతుడు చేతిలోని కర్రను గోడకానించి బొడ్డు నుంచి ఒక ఉత్తరం తీసి చూపాడు. అది శాతవాహన ప్రభువుల అధికార లాంఛనాలతో ఉంది. అది చదువుకోగానే దదివాహనుడు, నాయనా, నీకక ఎట్టి అభ్యంతరమూ లేదు, హాయిగా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని అన్నాడు. అలాగేనండి, నేను ఈ చావిట్లోనే ఉండవచ్చు, లేదా మా ఇంట్లో అయినా ఉండవచ్చు. వద్దులేండి, ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. అలాగే నీకు భోజనం పంపే ఏర్పాట్లు చేస్తాను. ఆ తర్వాత ఇరువురు కాసేపు ముచ్చరించుకున్నారు. మధ్యాహ్నం కాగానే దదివామనుడు ఇంటికి వెళ్ళాడు. భానుమంతుడు కార్యాలయానికి ఆనుకొని ఉన్న గదిలో విశ్రమించాడు. కొంచెం కునుకు పట్టింది. సశేషం. విజయోస్తు.